జై గురుదేవ్. మనం గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి మంచి ఆరోగ్య విషయాలు చెప్పుకుంటూ వచ్చాం. చాలామంది స్పందించి ఫోనులు చేస్తూ వారి వారి ఆరోగ్య సమస్యలని నివృత్తి చేసుకుంటూ చాలా ఆనందదాయకంగా వారి యొక్క ఫలితాలను మళ్ళా తెలియజేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకునే మరొక మంచి ఆకు పల్లె ప్రాంత వాసులకు బాగా తెలుసు, కానీ పట్టణవాసులకు కొద్ది మందికి తెలుసు. అదే చాలా ముఖ్యమైన ఆకు పొన్నగంటి ఆకు. పేరు చక్కగా వినండి, పొన్నగంటి ఆకు. అంటే పొన్నకంటి అంటే పోయిన కంటిని కూడా, కంటి చూపును కూడా మరలా మనకి తిరిగి అందించగలిగే సహజమైన ప్రకృతి వరప్రసాదంగా చెప్పే మంచి ఆకుకూర పొన్నగంటి ఆకుకూర. అటువంటి పొన్నగంటి ఆకుకూర కొద్ది కాలాల్లో, కొద్ది నెలల్లోనే పండుతుంది. ఇది పండినప్పుడు మనం ఆహారంగా స్వీకరిస్తే గనక దీనితో చాలా వైద్య గుణాలు ఉన్నాయి. అందులో ప్రప్రదంగా కంటికి సంబంధించిన సమస్యలు అన్నమాట. ఈరోజు చూడండి, సహజంగా పళ్ళు ఊడిపోవటం, కళ్ళు కనిపించకపోవడం, వెన్నుముక వంగిపోవడం అనేది సుమారుగా 60, 70, 80 సంవత్సరాలు వస్తే జరిగే కొన్ని అనారోగ్య విషయాలు ఈనాటి కాలపు పిల్లలకు చిన్న వయసు నుంచే కంటి సమస్యలు, పంటి సమస్యలు, బోలెడన్ని అనారోగ్యాలను మనం ఎదుర్కొంటూ వెళ్తున్నాం. అందుకే చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తే ఇంతంతలో కళ్ళజోడు బుడ్లు పెట్టుకుంటారు, సోడా బుడ్లు లాగా. కళ్ళజోడు పోతే మమ్మీ మమ్మీ అని ఎత్తుక్కుంటుంటారు. రాత్రులు కనిపించదు, రేచీకటి, దూరంగా ఉన్నవి కనిపించడంలా, దగ్గరగా ఉన్నవి కనిపించట్లా. కారణాలు చాలా ఉన్నాయి మనకి. వాళ్ళు టీవీలకు ఎడిక్ట్ అవ్వడము, సెల్ ఫోన్లను చాలా దగ్గరగా పెట్టుకొని చూడటము, లేదా కంప్యూటర్స్తో పనున్న వాళ్ళు రాత్రింబగళ్ళు ఎక్కువగా ఆ స్క్రీన్ మీద దృష్టిని కేంద్రీకృతం చేయటము. ఇటువంటి ఎన్నో కారణాల రీత్యా పిల్లలకి, పెద్దలకి, యూత్కి కంటి జబ్బులు బాగా ఈ మధ్యకాలంలో అధికంగా ఎదుర్కొంటూ ఉంటున్నారు. అటువంటి కంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రకృతి మాత వనస్పతి ఎంత అద్భుతమైన ఆకుకూర పొన్నగంటిని మనకిచ్చిందంటే, మనం ఆ ఆకుకూరను స్వీకరిస్తే ఇది పప్పుగా చేసుకొని తింటే చాలా రుచిగా. దీనిలో 3 గుణాలు ఉన్నాయి. కటువు అంటారు, అంటే కారము గుణం ఉంది. దీనిలో తీయటి గుణం ఉంది, మధురం అంటారు. దీంట్లో పులుపు ఉంది. ఈ 3 గుణాలు కలిగిన అద్భుతమైనటువంటి ఆకుకూర పొన్నగంటి ఆకుకూర. ఈ ఆకుకూర చూస్తానికి 3 అంగుళాలు పొడవు, సన్నని ఈనలాగా ఉంటుంది. ఈ ఆకుకూర పెసరపప్పు మనం పప్పు చేసుకొని తినచ్చు, లేదా వేపుడుగా తినచ్చు, లేదా రోటీల్లో ఇగురు కూరలో కలుపుకోవచ్చు. ఈ పొన్నగంటి ఆకుకూర మనిషి యొక్క కంటి చూపునే కాదు, షుగరు వ్యాధిని, రక్తములో ఉండే షుగర్ శాతాన్ని తగ్గించడంలో అమోఘమైన పాత్ర పోషిస్తుంది. ఇక 3వది చాలా ముఖ్యమైనది, మనలో ఉన్న LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. సహజంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి మందులు లేవు, మంచి కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేయడానికి మందులు లేవు. కానీ మానవుడికి కృత్రిమమైన రసాయనాలను సృష్టించి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి మందులు ఇస్తూ ఉంటారు. అటువంటి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే గొప్ప గుణము కలిగిన ఆకుకూర పొన్నగంటి ఆకుకూర. మీరు సీజన్లో వారానికి 1 రోజు తినండి. ఇది ఇప్పుడు సీజన్. మీరు ఇప్పుడు ఏ రైతు బజారుకి పోయినా, ఏ పల్లెటూరుకు పోయినా పొన్నగంటి ఆకుకూర అంటే సులువుగా దొరికే, తక్కువ రేటులో దొరికే ఒక అద్భుతమైన ఆకుకూర. ఈ పొన్నగంటి ఆకుకూర మనిషి శరీరంలో, ముఖ్యంగా మగవాళ్ళకి వీర్య కణాల వృద్ధిని చేస్తుంది, అంగస్తంభనని ప్రేరణను కలిగిస్తుంది. అంటే సంతానలేమితో పురుషులలో సమస్య ఉన్న పురుషులు గనక ఎన్నో విధానాలు ఉన్నాయి. అందులో ఈ ఆకుకూర కూడా గనక వాళ్ళ ఆహారంలో మేళవిస్తే మంచి సంతాన యోగం కలుగుతుంది, సంసార యోగం కలుగుతుందని చెప్పవచ్చును. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది, శరీరము బరువు తగ్గించడంలో, గుండె దగ్గర ఉండే కవాటాల కొవ్వు పేరుకోలునే తత్వాలను సమిసిపోయేటట్టుగా, అంటే తగ్గించేటట్టుగా చేయగలిగే ఒక అద్భుతమైన ఆకుకూర పొన్నగంటి ఆకుకూర. ఇందులో విటమిన్ A ఉంది, B6 ఉంది, రిబోఫ్లోవిన్ ఉంది. దీంట్లో చాలా ముఖ్యమైన మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ అండ్ కాల్షియం ఉన్నాయి. ఒక సైంటిఫిక్గా చూసినా, ఆయుర్వేదం ప్రకారంగా చూసినా, ఆహారంలో రుచిగా చూసినా ప్రతి మానవుడు, పిల్లలు తినదగ్గ అద్భుతమైనటువంటి ఆకుకూర పొన్నగంటి ఆకుకూర. కాబట్టి పిల్లలకు పెట్టండి.
చాలా మంచి ఆరోగ్యం వస్తుంది. ఇవాళ పిల్లలు వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ కంటి జబ్బులకు కారణమవుతూ భౌతికమైన కొన్ని ఈ టీవీలని, సినిమాలని, సెల్ ఫోన్లని దగ్గరగా చూసి చిన్న వయసులోనే కంటి జబ్బులు సమస్యలు తెచ్చుకుంటూ ఉన్నారు. అటువంటి సమస్యలను నివృత్తి చేయగలిగే ప్రకృతి తుల్యమైన ఆకు ఈ ఆకుకూర. అందుకే పొన్నగంటి ఆకుకూరలో ఉన్న అమృతమైన ఆరోగ్య విలువలను, ఆయుర్వేద విలువలను మనము ఆహారం ద్వారా ప్రథమ దశలోనే నివృత్తి చేసుకోగలిగే రోగములను సరిచేసుకోవచ్చు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఈ పొన్నగంటి ఆకుకూర కంటి జబ్బులపై, ముఖ్యంగా దృష్టిపై, ముఖ్యంగా దూరదృష్టి, దగ్గర దృష్టి అనే సమస్యలపై, రేచీకటపై ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. మగవాళ్లకు సంసార జీవనములో ఉపకరిస్తుంది. చక్కెర వ్యాధి రక్తములో ఉన్నట్టయితే దాని షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. ముఖ్యంగా ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుంది. ఇటువంటి ఆకుకూరని మనం కొంచెం సొరకాయ ముక్కలు ఒక కప్పు అనుకుందాం, ఒక కప్పు ఈ పొన్నగంటి ఆకు కలిపి దానిలో కొద్దిగా కొత్తిమీర వేసి ఒక పావు స్పూను మీరు త్రిఫల చూర్ణం కలిపి కొద్దిగా నీళ్లు వేసి కొంచెం నిమ్మరసం పిండి కొద్దిగా సైంధవ లవణం వేసి జ్యూసు చేసుకుని ప్రతిరోజు ఉదయం తాగితే 40 రోజుల్లో మీ యొక్క కంటి సమస్యలు ఇప్పుడు నేను చెప్పిన జ్యూస్ ఫార్ములా ద్వారా చక్కగా తగ్గుతుందని మా యోగా సెంటర్లో ఎంతోమంది ఈ కళ్ళజోళ్ళు, దృష్టి లోపము, కనిపించకపోవడము, దగ్గర లేదా దూర సమస్యల్ని నివృత్తి చేసినటువంటి అద్భుతమైన ఒక అమృతతుల్యమైన ఆకు ఈ పొన్నగంటి ఆకు. అందుకే మరలా రిపీట్ చేస్తున్నాను, పొన్నగంటి ఆకుకూర ఒక కప్పు, సొరకాయ ముక్కలు ఒక కప్పు, దీనిలో త్రిఫల చూర్ణం ఒక అర స్పూను, కొంచెం సైంధవ లవణము, నిమ్మరసము, కొంచెం దానిలో నీరు కలిపి మిక్సీ చేస్తే కొంచెం పల్పీగా వస్తుంది. మరికొంత నీరు కలిపితే ఒక జ్యూసుగా వస్తుంది. దీన్ని గనక మీరు పొద్దున్నే తాగగలిగితే ఇప్పుడు చెప్పిన సమస్యల్లో ఇంకొక సమస్య బరువు తగ్గడంలో బాగా సహకరిస్తుంది. అటువంటి పొన్నగంటి ఆకుకూర మనం ఇవాళ సమాజంలో అదమరుస్తున్నాం, మరిచిపోతున్నాం. మనం వదిలేసిన ఆకుకూరల్లో అది కూడా ఒక స్థానంలో ఉంది. అందుకే విటమిన్ ఏ సమృద్ధిగా ఉందంటున్నాడు. అందుకే కంటి జబ్బు, అందుకే మునగాకు గురించి చెప్పినప్పుడు చెప్పాను, కంటి జబ్బులకు ఇది బాగా సహకరిస్తుంది. అందులో త్రిఫల చూర్ణము త్రిదోషహరిణి అంటారు. అటువంటి జబ్బులలో ఒకటి కంటి జబ్బు. అటువంటి చూపుకు సహకరించే త్రిఫల చూర్ణం కూడా మనం ఈ జ్యూస్లో కలిపాము. అందుకే ఈ జ్యూస్ కనుక మనం స్వీకరిస్తే మంచి కంటి చూపు, కంటి దృష్టి, కంటి శక్తి బాగా పనిచేస్తాయి. కానీ ఇవాళ చూడండి సమాజంలో మనం నయనం ఇంద్రియాణం ప్రధానం అంటారు. అంటే ప్రధానమైంది ఏంటంటే నయనం. అటువంటి కళ్ళను మనంతటా మనమే కొన్ని అలవాట్లతో పొడుచుకుంటున్నాం. అంటే అర్థము సరిగా మెయింటైన్ చేయట్లా. ఇప్పుడు మనము ఆకుకూరల్లో చాలా విలువైనటువంటివి ఎన్నో రకాలు ఉన్నాయి. ఉదాహరణకు మనకు రోజువారీ ఆకుకూరలు ఏమేమి ఉంటాయి? 1 తోటకూర, 2 పాలకూర, 3 చుక్కకూర, 4 బచ్చల కూర, 5 కరివేపాకు, 6 పుదీనా, 7 మెంతికూర, 8 కొత్తిమీర లేదా పుదీనా. ఇవన్నీ రోజువారీ రైతు బజార్లో లేదా మన ఇంటి దగ్గర పాదుల్లో అందరికీ అందుబాటులో ఉండే అలవాటైన ఆకుకూరలు. పోనీ మానవుడు అలవాటైన ఆకుకూరలన్నా నిజంగా రోజు తింటున్నాడా అంటే తినటంలా. కనీసం మనం ఒక ప్రయత్నం చేద్దాం, వాటి విలువలు, ప్రత్యేకతలు తెలుసుకుందాం. కానీ మనం ఒకప్పుడు వాడిన ఆకుకూరల్లో అందరము ఇప్పటికీ వదిలేసిన ఒక ఆకుకూరే మునగాకు. ఇవాళ ప్రపంచంలో మునగాకు అనేది ఆహారంగా, ఆరోగ్యంగా పెద్ద వ్యాపారంగా మారిపోయింది. మీ ఇంట్లో 2 మునగాకు చెట్లు ఉంటే చాలు. మనకు అనేవాళ్ళు ఏమనంటే ఒక గేదె ఉంటే ఇల్లు సాకచ్చరా అని. అట్టనే ఇప్పుడు నేనేం చెబుతున్నానంటే మీ ఇంట్లో, మీ దొడ్లో, మీ దగ్గర ఒక 2 లేదా మునగ చెట్లు ఉంటే కాయలతో, ఆ ఆకులతో కుటుంబం నడిపేయచ్చు. అదేమిటండి? ప్రపంచం WHO వాళ్ళు మునగాకు పైన రీసెర్చ్ చేశారు. ఏమిటి, ఎందుకు అని. ఆకులో పుష్కలమైన మినరల్స్ ఉన్నాయి. మానవుని యొక్క శరీర నిర్వహణ, నడవడికకు అవశ్యకమైన సంపూర్ణ ఆరోగ్య విలువలను ఇవ్వగలిగే విధంగా
ప్రకృతి మాత మానవుడికి అందించిన ఒక గొప్ప ఆకుకూర మునగాకు అని చెప్పారు. ఈ విషయం మన పెద్దలనండి, పూర్వీకులనండి, ఆయుర్వేద డాక్టర్లనండి ఎప్పుడో చెప్పారు. ఫస్ట్ మన ఇంట్లో మునగాకు పప్పు తినేవాళ్ళం, ఇప్పుడు అది లేదు. మునగాకు పౌడర్ అంటే ఒక కారపొడిలాగా చేసేవాళ్ళు. ఆకుకూరల పచ్చళ్ళతో ప్రధానంగా మునగాకు పచ్చడి చేసేవాళ్ళు. చివరికి మనకు మోకాలు నొప్పో గవదలో ఇలా వస్తే మునగాకు పట్టు అని వేసేవాళ్ళు. అందుకనేమి ఇవాళ చైనా వాళ్ళు భారతదేశం నుంచి మునగాకుని ఇంపోర్ట్ చేయించుకుంటున్నారు. అంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర ఉన్న 2-3 రకాల హెర్బ్స్ను కలిపి మళ్ళీ భారతదేశానికే మందులు పంపిస్తున్నారు. అంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలా మనం ఎంత తెలియగలమో. మునగాకు భారతదేశంలో ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో, ప్రతి వాళ్ళ దగ్గర ఉంటుంది. మీకు మునక్కాయలు దొరుకుతున్నాయి కానీ మునగాకు దొరకట్లా. చూడండి, మేతి రోటీ తెలుసు, మరి డ్రమ్ స్టిక్ లీఫ్ రోటీ ఎందుకు చేయకూడదు? అదే నేను నూతన ప్రయోగం చేసి ప్రతి ఇంట్లో మునగాకు వారానికి 1 రోజు తీసుకుంటే మనిషి దేహమునకు సరిపడ పుష్కలమైన విటమిన్స్, ముఖ్యంగా కాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం, B1, B6, B12, సి విటమిన్, ఎన్ని రకాల పదార్థాలు మనకున్నాయో. సి విటమిన్ మన కమలా పండ్లలో దొరుకుద్ది మనకు బాగా. దానికంటే సుమారుగా 11 రెట్లు ఎక్కువ ఉంది మునగాకులో. కాల్షియం మనకు పాలల్లోనే ఉంటుందని తెలుసు, 18 రెట్లు ఎక్కువ మునగాకులో. పొటాషియం 8 రెట్లు ఎక్కువ అట్టిపండులో కన్నా. ఇన్ని విలువలైన మునగాకుని మనం కొంచెం కొద్దిపాటిగా కొంచెం పెసరపప్పు, మునగాకు కలిపి చిన్న ఫ్రై చేసి కొంచెం సాల్టు లేదా ఉప్పు, కారాలు చల్లుకొని మీరు మొదటి ముద్దలు అంత కలుపుకొని తినండి. మీకు చాలా అమోఘమైనటువంటి జబ్బులను నయం చేయగలిగే ఆకుకూర ఈ మునగాకు. అందుకే మునగాకు కూర ఎముకలు ఇరిగిన వాళ్ళకు గనక మనం రోజు కూరగానో, ఒక పచ్చడిగానో, ఒక రసంగానో మనం చేసి శరీరము లోపలికి జీర్ణకోశం ద్వారా పంపగలిగితే ఎముకలు త్వరితముగా ఫామ్ అయి చక్కగా అతుక్కుపోయి మళ్ళా ఎముకల పటుత్వానికి ఉపకరిస్తాయి. అటువంటి మునగాకుని మానవుడు అదమరిచాడు, అంటే వదిలేశాడు. నెగ్లిజెన్సీ అంటే నెగ్లెక్ట్ చేశాడు అంట. నేను ఎందుకు పట్టించుకోవట్లా? ఇవాళ వాటి విలువలు చెప్పే వ్యక్తులు మీ దగ్గర లేరు. వాటిని స్వీకరించాలని వాటి విలువ తెలుసుకున్నాక ఎంతమందో ఇప్పుడు మొదలుపెట్టారు. అందుకే ఒక కంపెనీ వాళ్ళు మునగాకు బిస్కెట్లు చేశారు, మునగాకు కారప్పొడి చేశారు, మునగాకుతో పల్లి చిక్కీలు చేశారు, మునగాకుతో ఎన్నో రకాల టీలు తయారు చేస్తున్నారు. చివరికి మునగాకుతో మందులు ఏమంటారంటే డ్రమ్ స్టిక్ లీఫ్ ఆయిల్ క్యాప్సిల్స్ వచ్చినాయి మార్కెట్లో. వై? ఆర్థరైటిస్ని బాగా సహజంగా న్యాచురల్గా బయోసిస్టంలో నయం చేయగలిగిన అద్భుతమైన ఆకుకూర మునగాకు. ఎందుకు మనిషి అదమరుస్తున్నాడు? వాడు ఆహారానికి విలువిస్తున్నాడు కానీ నిజమైన ఆహారానికి ఇవ్వట్ల. ఆహారానికి విలువిస్తున్నాడు, రుచికరమైన ఆహారానికి ఇస్తున్నాడు, ఆరోగ్యమైన ఆహారానికి ఇవ్వట్ల. చూడండి, రుచికరానికి విలువిస్తున్నాడు, ఫ్యాషన్గా ఉన్న ఆహారానికి ఇస్తున్నాడు, అంగడిలో ఉన్న ఆహారానికి ఇస్తున్నారు, అందుబాటులో ఉన్న ఆకుకూరలు తినట్లా, ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని తినడంలా. కాబట్టి ముందు మీరు కళాత్మకంగా తినటం కాదు, ఆరోగ్యంగా తినటం ఎట్లా అన్న ఒక విషయాన్ని గనక పట్టుకోగలిగితే మునగాకు మన జీవితంలో ఒక ఆహారం అవుతే ఎన్నో రోగాలు తగ్గుతాయి. అందుకే నేను మా యోగా సెంటర్కి వచ్చే కొంతమంది స్త్రీలకి పీరియడ్ పెయిన్ అంటారు, వాళ్ళకి ఒక మందు చెప్తాను. తోటకూర, మునగాకు, ఇంగువ కలిపి ఒక చిన్న ఫ్రై చేసుకొని తినండి. ఒక రాత్రి లోపల కడుపులో నొప్పి, పీరియడ్ పెయిన్ మాయమైపోతుంది. ఎలా అండి? మునగాకులో ఆ నొప్పులను హరించే రసాయనాలు ఉన్నాయి. తోటకూరలో అసలు పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేసేటువంటి రసాయనాలు ఉన్నాయి. ఇంగువలో నొప్పిని సమిసిపోయేటట్టు చేసేటువంటి లక్షణం ఉంది. ఈ మూడిటి కంపోజిషన్లో కనుక మీరు ఒక కూరో పప్పో ఏదో చేసుకొని తింటే ఆ గర్భసంచి నొప్పులను, ఋతు సమస్యలను సంపూర్ణంగా వదిలించవచ్చు మనం. ఇలా ఎన్నో ఉన్నాయి మనం తెలుసుకోవాలంటే. నువ్వు అడుగులే, ఆరోగ్యంగా బతకడం ఎట్లనో తెలుసుకో, గురువులను కలవండి, లేదా మీ ప్రయత్నం చేయండి. మీకు స్క్రోలింగ్లో నా నెంబర్ వస్తుంది, మీరు ఫాలోఅప్ చేయండి. మీ ఆకుకూర
మీ శరీరక ఆకృతిపై ఎలా పనిచేస్తుంది. ఏ ఆకుకూరలు తిన్నా మన శరీరంలో ఉన్న కొవ్వుని కరిగిస్తుంది, వాతపు తత్వములను తగ్గిస్తుంది. ఇంతాక మీకు చెబుతూ ఒక మాట చెప్పాను, ఏమనంటే అపోహలు ఉన్నాయని. నా శిష్యురాలు ఒక ఆవిడ నన్ను కూడా అడిగింది యోగా చేయనప్పుడు, ఏమనంటే ఏమంటే ఆకుకూరలు పసర కదండి, తింటే మళ్ళీ లివర్ పాడైద్దేమో, పసరబడుద్దేమో. అంటే మనం ఎట్లయిపోయామంటే ఏది తింటే అది ఏమొస్తుందన్న కొన్ని భయాలు, ఆందోళనలు, అపోహల్లో పడిపోయాము. ఏది అపోహలొద్దు. సరి అయిన గురువుల్ని, సరి అయిన వ్యక్తుల్ని, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని, చదువుకున్న వాళ్ళని కలిస్తే అది నిజమా అబద్ధమా అపోహ అనేది తేలుతుంది. మీరు మునగాకు తింటే, తోటకూర తింటే పసరబడుద్ది, ఇవన్నీ అపోహలే. శరీరము లోపలికి ఒక ఆహారం వెళ్ళగానే అది ఎలా అరిగించుకోవాలి, ఎలా పచనం చేయాలి అనేది ఒక శాస్త్రీయమైన జీర్ణకోశాన్ని భగవంతుడు, ప్రకృతి మనకు అందించింది. ఒక లివర్ అనేది ఉంది ఒకటి మనకి. అది ఏం చేస్తుంది, మనం తిన్న ఆహారాన్ని ఏం చేస్తే మన శరీరానికి దానిలో ఉన్న విలువలన్నీ వస్తాయో దానికి తగ్గట్టుగా మార్చేసుకుంటాం. అంటే అపోహలు వినద్దు. మునగాకుని మీరు ప్రతి ఆహారపు సేవనంలో ఏదో ఒక రూపంలో స్వీకరించండి. కాబట్టి మునగాకుతో పచ్చడి, మునగాకుతో పప్పు, మునగాకు రోటీ, మూలి రోటీ అంటారు, ముల్లంగి రోటీ కాదు నా భాషలో, మునగాకు డ్రమ్ స్టిక్ లీఫ్ సన్నగా తరిగి గోధుమ పిండిలో కలిపి చపాతీ చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు చూడండి, చిన్న వయసులో కూడా ఆర్థరైటిస్ వస్తున్నాయి. కాల్షియం ఇమడక, కాల్షియం లేక. కొంచెం వయసు వస్తుంది, కొద్ది యాక్సిడెంట్కి కింద పడగానే ఎముకలు ఇరుగుతున్నాయి అంటున్నారు. ప్రెగ్నెన్సీ వస్తే నడుము మోయలేకపోతున్నాను అంటున్నాం, బెడ్ రెస్ట్ అంటున్నాం. కారణం ఎముకల పటుత్వం కోల్పోవటమే. మునగాకు ఇచ్చే మొదటి రిజల్టు ఎముకల పటుత్వం, వాతపు తత్వాలను హరించడం, ఎముకలను కలపటం. అందుకే ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎముకలు ఇరిగినప్పుడు చక్కగా ఆ ఎముక భాగములో మునగాకును వేడి చేసి పట్టు వేసి గుడ్డగట్టండి, ఆకుకూరతో ఆహారం తినండి. మీ డాక్టరే ఆశ్చర్యపోయేంత త్వరగా నువ్వు బెడ్ మీద నుంచి దిగి సహజంగా నడిచి మీ ప్రయాణం మీరు చేయగలిగేంత హాయిగా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ మునగాకు అమ్మరండి, ఇంకా ఇప్పుడిప్పుడే మొదలైంది. మనం తులసాకులు అమ్ముకుంటున్నాం, మునగాకు అమ్ముకుంటున్నాం, ఏది మనం వద్దని తీసేస్తున్నామో అన్నీ ఇప్పుడు అమ్ముకునే పరిస్థితికి వచ్చాం. అంటే ఎవ్వరూ భయపడవద్దు. మరలా మనం తిరిగి మన వ్యవసాయాలు మొదలు పెడితే ఏవి పండిస్తే ప్రపంచం మన దగ్గరకు వస్తుందో, యువకులు మళ్ళా తిరిగి మీ వ్యవసాయ క్షేత్రాల్లో వీటిని ప్రారంభించి అద్భుతమైన మునగాకులను పండించి, కరివేపాకును పండించి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే గొప్ప గొప్ప మార్గాలు ఎంతోమంది కన్సైన్మెంట్స్ ఉన్నాయి. వచ్చి వాళ్ళని ఆశ్రయించండి. మీరు వ్యాపారికంగా, ఆరోగ్యంగా, సంపూర్ణంగా బాగుపడగలిగే అద్భుతమైన మార్గం ఎన్నో ఆకుకూరలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యానికి మునగాకు ఒక మంచిది. ముఖ్యంగా కాల్షియమును, పొటాషియమును, సోడియమును, B1, 6 and 12. మీరు చూడండి, పెరుగులో B12 ఉందంటారు. ఇవాళ B12 సమస్య ఎంతమందికి ఉందో చూడండి, డి విటమిన్ సమస్య ఎంతమందికి ఉందో చూడండి. సరే, డి విటమిన్ గురించి ఇంకోసారి చూద్దాం. ఆకుకూరల్లో B12 ఉంటుంది అనేది వాళ్ళ డాక్టర్లు చెప్తున్నారు. ఎంతోమంది NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాళ్ళు చెప్తున్నారు. కానీ మరి B12 పాలల్లోనే, పెరుగులోనే కాదండి, ఆకుకూరల్లో ముఖ్యంగా మునగాకులో B12 ఉందండి. అటువంటి మునగాకు మనం తింటే మన డైజెషన్లో, ఇంటెస్టైనల్ సిస్టంలో B12 ప్రొడక్షన్ అనేది సిస్టమేటిక్గా, సైంటిఫిక్గా, న్యాచురల్గా తయారైపోతుంది. కాబట్టి మునగాకును తీసుకుంటే ఎన్నో రోగాలకు దూరం అవ్వచ్చు, ఎంతో ఆరోగ్యానికి దగ్గర అవ్వచ్చు. ఈరోజే తక్షణమే మీరు మునగాకుని మీ జీవిత ఆహార భాగంలో ఒక భాగంగా చేర్చుకొని మీరు ఆరోగ్యవంతులు అవుతారని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గురు.